ವಿದ್ಯುತ್ ಶಾರ್ಟ್ ಸರ್ಕ್ಯೂಟ್ನಿಂದಾಗಿ ಮರಗಳಿಗೆ ಬೆಂಕಿ ತಗುಲಿ ರೈತನಿಗೆ ನಷ್ಟವಾಗಿರುವ ಘಟನೆ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನಲ್ಲಿ ನಡೆದಿದೆ. ಆದರೆ ಇದೇ ಪ್ರಕರಣದಲ್ಲಿ ರೈತನ ವಿರುದ್ಧವೇ ಸುಳ್ಳು ದೂರು ನೀಡಿ ಕಿರುಕುಳ ನೀಡಲಾಗುತ್ತಿದೆ ಎಂಬ ಆರೋಪ ಕೇಳಿಬಂದಿದೆ. ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಯುಗವಾಪಿಶೆಟ್ಟಿಹಳ್ಳಿಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ವಿದ್ಯುತ್ ತಂತಿಗಳ ಘರ್ಷಣೆಯಿಂದ ಶಾರ್ಟ್ ಸರ್ಕ್ಯೂಟ್ ಸಂಭವಿಸಿ ರೈತ ನಾಗರಾಜ್ ಅವರ ಜಮೀನಿನಲ್ಲಿದ್ದ ಹುಣಸೆ ಹಾಗೂ ತೆಂಗಿನ ಮರಗಳು ಬೆಂಕಿಗೆ ಆಹುತಿಯಾಗಿವೆ. ನಾಗರಾಜ್ ಅವರ ಜಮೀನಿನ ಮೇಲೆ ಹಾದು ಹೋಗಿರುವ ಹಳೆಯ ವಿದ್ಯುತ್ ಲೈನ್ಗಳಿಂದ ಪದೇ ಪದೇ ಶಾರ್ಟ್ ಸರ್ಕ್ಯೂಟ್ ಉಂಟಾಗಿ ಮೋಟಾರ್ಗಳು ಸುಟ್ಟು ಹೋಗುತ್ತಿದ್ದವು. ಅಪಾಯ ತಪ್ಪಿಸಲು ಮರಗಳನ್ನು ಕತ್ತರಿಸುವಂತೆ ಅಥವಾ ವಿದ್ಯುತ್ ಲೈನ್ ಬದಲಾಯಿಸುವಂತೆ ಅವರು ಈಗಾಗಲೇ ಹಲವು ಬಾರಿ ಬೆಸ್ಕಾಂ ಇಲಾಖೆಗೆ ಮನವಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಆದರೆ ಅಧಿಕಾರಿಗಳ ನಿರ್ಲಕ್ಷ್ಯದಿಂದಲೇ ಈ ಅನಾಹುತ ಸಂಭವಿಸಿದೆ ಎಂದು ರೈತ ಆರೋಪಿಸಿದ್ದಾರೆ. ಮರಗಳು ಸುಟ್ಟು ನಷ್ಟ ಅನುಭವಿಸುತ್ತಿರುವ ನಾಗರಾಜ್ ಅವರಿಗೆ ಈಗ ಮತ್ತೊಂದು ಸಂಕಷ್ಟ ಎದುರಾಗಿದೆ. ಶ್ರೀನಿವಾಸ್ ಗೌಡ ಎಂಬುವವರು ಉದ್ದೇಶಪೂರ್ವಕವಾಗಿಯೇ ಬೆಂಕಿ ಹಚ್ಚಿದ್ದಾರೆ ಎಂದು ಪೊಲೀಸ್ ಠಾಣೆಗೆ ಸುಳ್ಳು ದೂರು ನೀಡಿದ್ದಾರೆ ಎಂಬ ಆರೋಪ ಕೇಳಿಬಂದಿದೆ. ಅಲ್ಲದೆ ರಘುನಾಥ ರೆಡ್ಡಿ ಎಂಬುವವರು ಜಮೀನಿಗೆ ಹೋಗುವ ದಾರಿಯನ್ನ ಕಿತ್ತು ಹಾಕಿ ತೊಂದರೆ ನೀಡುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ನಾಗರಾಜ್ ಆಕ್ರೋಶ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಪೊಲೀಸರು ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದು ಸಮಗ್ರ ಪರಿಶೀಲನೆ ನಡೆಸದೆ ದೂರವಾಣಿ ಮೂಲಕ ಪ್ರಕರಣ ದಾಖಲಿಸುವುದಾಗಿ ಬೆದರಿಕೆ ಹಾಕುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಸಂತ್ರಸ್ತ ರೈತ ಅಳಲು ತೋಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. ನಮಗೆ ಆಗಿರುವ ನಷ್ಟ ಹಾಗೂ ಕಿರುಕುಳದ ಕುರಿತು ಸಂಬಂಧಪಟ್ಟ ಮೇಲಾಧಿಕಾರಿಗಳು ಮತ್ತು ಬೆಸ್ಕಾಂ ಅಧಿಕಾರಿಗಳು ಕೂಡಲೇ ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲನೆ ನಡೆಸಿ ನ್ಯಾಯ ಒದಗಿಸಬೇಕು ಎಂದು ರೈತ ನಾಗರಾಜ್ ಮನವಿ ಮಾಡಿದ್ದಾರೆ. నాగరాజ పాపిచెట్టుపల్లి యాగపాపిచెట్టుపల్లి ఇట్లా మా జమీన్లో లైన్లు రెండు టచ్ అయ్యి కింద కసుపు ఉంటే కసుపు అంతా అంటుకునేసి మా అంతా కలిపి నా టెంకాయ మండ కలిపి ఇక్కడ చూస్తే మాకు దావల్ల రఘునాథ రెడ్డి అనే అట్లా వాడు అంత దావంతా కొట్టేసి మాకు దావలో అంతా రాళ్ళు పెట్టేసి దావ కొట్టేసి మాకు అన్యాయం చేస్తున్నాడు. ఈత చూస్తే ఇప్పుడు మా మీద కంప్లైంట్ ఇచ్చి 10-15 దఫలు అంతా కోర్టు తిప్పిస్తున్నాడు. ఇప్పుడు స్టేషన్ తిప్పించి మాకు తొందర చేస్తున్నాడు. ఇప్పుడు మేము చేద్దా చెట్లు చేసుకుంటున్నాం. ఎప్పుడు మాకు స్టేషన్ పిలిపించేది. ఇప్పుడు చూసినా కూడా మా స్టేషన్ దగ్గర రండి వాళ్ళు వచ్చేది లే చూసేది లే ఏమీ లేదు. ఇక్కడ చూడకుండా స్టేషన్ దగ్గర రమ్మనేసి మాతో వ్యవహారం చేసి అదేమో కొమ్ములు అదేమో జీవాలతో నీళ్ళ తోలేసి 8 నీళ్ళ తోలేసి మాతో వచ్చి అవతలకు వచ్చేసి రాను స్టేషన్ దగ్గర వస్తే ఇలా వచ్చి చూడండి వాళ్ళు ఇన్క్వైరీ చేయండి మేమేం చేయాల. వాళ్ళు ఇన్ని ఎంక్వైరీ చేయకుండా మాకు ఏం బాధపడతారు. మా టెంకాయలో అంతా మొత్తం కాలిపోయినారు. మేమేం చేయాల. పరిస్థితి మాకు ఇట్లుంది. చింతమానం ఎప్పుడు కాలిపోయినది? చింతమానం ఇది కరెంట్ షాక్ కొట్టి అది ఇది కింద పడి కాలిపోయింది. మాకే తెలియదు కాలిపోయిండేది. ఈ పొద్దు సెంటర్లో వచ్చేసి మేము అగ్గి పెట్టేసి శ్రీనివాస్ గౌడ్ అనేట్లో కూడా మా మీద కంప్లీట్ ఇచ్చి మాకు అరెస్ట్ చేపిస్తామని చెప్పేసి మాకు ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్తున్నారు. మా మీద ఇదంతా సుళ్ళు వ్యవహారాలు చేస్తున్నారు సార్. ఇదంతా ఈ చింతమానం కొట్టేయమని చెప్పేసి మేము ఓకాలను అబద్ధం చెప్పినాము. కరెంట్ ఇన్స్పెక్టర్కి మేము అర్జీ ఇచ్చినాము. మేము అందరూ బోర్లు అందరూ అర్జీ ఇచ్చినాము.